అందరికీ ఓం సారాం అండి. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ లో ఉన్నాం. చరిత్ర నుంచి మనం తీసుకున్నట్టయితే ఒక రోజు ఏమన్నా అంటే మధ్యాహ్న హారతి జరిగిన తర్వాత వెళ్ళే భక్తులను పిలిచి వాళ్ళ జ్ఞానం కోసం కొన్ని విషయాలు చెప్పాడు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నా ఏం జరిగినా నాకు అది తెలుస్తుంది అని చెప్పి మాట్లాడాడు. ఎలా తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు అడిగితే, ఈ సృష్టిని నడిపేదే నేను, మీ మనసులో ఉన్నది నేనే, ఈ సృష్టి లయకారుని నేనే, ఈ లోక జగన్మాతను నేనే అని చెప్పి అన్నాడు. ఇక్కడ నాకు ఒకటి తట్టిన విషయం ఏంటంటే, జగన్మాత అని మాట అన్నాడు. అది ఏ విధంగా సాధ్యమైంది? అసలు ఈ లోకాన్ని మొత్తం తనే నడిపాడని ఏ విధంగా చెప్పాడు అనేది నా క్వశ్చన్ పాయింట్. ఇప్పుడు దాని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. ఓం సారేమండి. ఇప్పుడు బాబా వారు శక్తి రూపకంగా మాట్లాడారు. ఇప్పుడు అక్కడ అమ్మవారు జగన్మాత అంటే స్త్రీ కదా, మరి బాబా వారు పురుషం, అది మీకు డౌట్ రావడం అది సహజం. కాకపోతే బాబా వారు ఏం చెప్పారంటే, ఇప్పుడు అమ్మవారు కూడా ఒక శక్తి, ఆయన తను ఏ రూపాన్నైనా తీసుకోగలుగుతుంది. ఇప్పుడు శివుడు కూడా ఒక శక్తి, అలానే బాబావారు కూడా అంత సాధన చేసి ఆ స్థాయికి వెళ్ళిన ఒక సద్గురువు, అంటే ఆయన కూడా ఒక శక్తే. కాకపోతే ఆయన షిరిడీకి అట్లా పకీరు లాంటి ఒక వేషధారణతోటి ఆ శరీరం తీసుకొని వచ్చాడు. ఇప్పుడు బాబావారు నీ ముందు నిల్చొని నీ పక్కనే అమ్మవారి రూపం తీసుకొని మీకు చూపించగలేంత శక్తి ఆయనకు ఉంది. కాబట్టి ఆ శక్తి రూపకంగా మాట్లాడారే తప్ప స్త్రీ పురుష వేదన కోసం, లేకపోతే నేనే అంతా అని ఆయన గొప్పతనం చెప్పుకోవడానికి అలా మాట్లాడేంత అయితే కాదు ఆయన. కానీ మా హృదయాల్లో మరి ఎట్లా ఉన్నాడు, అసలు ఎవరు ఉన్నారని మేము ఎట్లా తెలుసుకోవాలి? ఇందాక మీకు చెప్పాను కదా, నేను అందరినీ నడిపించేది ఒక శక్తే అని. ఇప్పుడు నిన్నటి వీడియోలో కూడా, నిన్నటి అధ్యాయంలో కూడా మనం తెలుసుకున్నాం. మనం ఏదైనా గుడికి వెళ్ళి మొక్కినా మన కోరికలు నెరవేరుతున్నాయంటే ఒక శక్తే అంత పని చేస్తుందని చెప్పాను కదా. అదే శక్తి మీలోనూ ఉంది, నాలోనూ ఉంది. కాకపోతే ఈ మాయ అనేది సృష్టి మొత్తాన్ని ఆవరించి మనమే దేవుళ్ళం అనే విషయాన్ని మనం తెలుసుకోకుండా మనం తప్పుదారి పట్టిస్తుంది. ఈ డబ్బు, ధనం, ఈ కామం అనే ఇట్లాంటి వాటికి అలవాటు పడిపోయి మనం బంధాలను ఇవన్నీ ఏదో సంబంధం లేకుండా మొత్తం తాగి తిరగడము, ఇలాంటి వాటికి మనల్ని బానిసలం చేస్తుంది. అందుకోసమే ఈ మాయ నుంచి మనం బయటపడి ఈ సంసార సాగరాన్ని మనం ముక్తికి చేరాలంటే సద్గురుని చేరుకోవడం తప్పనిసరి. సద్గురుని చేరుకోవడానికి ఒకే ఒక మార్గం నామస్మరణ. అందుకే సాయి నామస్మరణ చేయడం అంత ముఖ్యమైనదని నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాడు సాయిబాబా అన్నారు కదా, అంటే ఏ విధంగా ఉండగలిగాడు అసలు? మన సృష్టిని నిర్మించేటప్పుడు బ్రహ్మ పంచభూతాలను సృష్టించాడు. ఆ పంచభూతాలే ఒక శక్తి, ఈ యొక్క జగత్తును నడిపే శక్తి. అవి మీలోనూ ఉన్నది అదే, నాలోనూ ఉన్నది కూడా అదే శక్తి. కాకపోతే ఈ శక్తులన్నిటికీ పంచభూతాలకు అధిపతియే సాయిబాబా. అందుకోసమే ఆయన బ్రహ్మాండము మొత్తం నిండి ఉన్నాడని మనం చెప్పొచ్చు. ఇప్పుడు పంచభూతాలు అనగానే ఆకాశము, నీరు, నిప్పు, గాలి, భూమి, ఇవి మనం చెప్పొచ్చు. ఈ పంచభూతాలు లేకుండా మీరు కానీ నేను కానీ ఈ ప్రపంచంలో ఎవరు కానీ నివసించలేము. ఎలాంటి జీవరాశులైనా కూడా నివసించలేము. ఎందుకంటే ఇప్పుడు భూమిని తీసుకుంటే మనందరం బతకడానికి, మనకు ఉండడానికి కారణం భూమి. మళ్ళీ అందులో నుంచే మనం కావాల్సిన ఆహారాన్ని పండించుకొని తింటున్నాం. ఇప్పుడు వాయువు ఉంది, ఆ గాలి లేని ఇప్పుడు మీరైనా నేనైనా ఎలాంటి జంతువు అయినా కూడా బతకలేదు. ఇప్పుడు నీరు ఉంది, సరే మీరు ఆహారం తినకుండా అయినా ఒక రోజు 2 రోజులు ఉండగలుగుతారేమో, కానీ నీరు లేని ఉండగలుగుతారా? ఉండలేరు. ఇలానే ప్రతి ఒక్క పంచభూతాలు మనలోనే నిండి ఉన్నాయి. ఆ పంచభూతాలకు అధిపతియే సాయిబాబా. అందుకే మీలోనూ ఆయననే ఉన్నాడు, నాలోనూ ఆయననే ఉన్నాడు, బ్రహ్మాండం అంతా ఆయననే నిండి ఉన్నాడు. ఈ పంచభూతాలను మనం అర్థం చేసుకోవాలంటే మనం సద్గురుని చేరుకోవాలి. ఆయన చేరుకోవాలంటే నేను చెప్పినట్టుగా సాయి నామస్మరణం ఒకటే దారి. ఇప్పుడు చూసారు కదా, మనము నిన్న కూడా ఒక టాపిక్ తీసుకొని దాని గురించి మనం చర్చించుకొని మీకు దాని మీద అవగాహన తెలిపాను. ఇప్పుడు ఈ రోజు కూడా ఈ యొక్క విషయం గురించి మనం మాట్లాడుకున్నాం, మీకు దాని గురించి అర్థమయ్యే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మీకు ఏమన్నా క్వశ్చన్లు ఉన్నా కానీ, లేదంటే ఏమన్నా విషయం గురించి మాట్లాడాలన్నా కానీ మనకు డైరెక్ట్ మీరు కామెంట్ చేయండి. నెంబర్ ఉంటుంది, దానికి డైరెక్ట్ వాట్సాప్ చేసినా నేను దాని గురించి ఇక్కడ చర్చించుతా, మీకు దాని గురించి అవగాహన చేపిస్తా. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకుంటే మీకు ఇలాంటి విషయాల గురించి, ఈ వీడియో గురించి అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. చూడండి, వాయిస్ ఆఫ్ సాయి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.